ప్రకాశం జిల్లాలో కొందరు వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో చేసిన ఖర్చు తిరిగి సంపాదించుకునే పనిలో పడ్డారు. ఒక్కో క్యాండిడేట్ 40 నుంచి 80 కోట్ల వరకు వెచ్చించారనే టాక్ ఉంది. ఇంత మొత్తం కుమ్మరించినా గెలుపు అవకాశాలు కనిపించకపోవడంతో టీడీపీ కూటమి విజయంపై పందేలు కాస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీలో ఇలాంటి దుస్థితి ఎందుకొచ్చింది? కొందరు అభ్యర్థులను మార్చి మరికొందరిని బదిలీ చేసిన ప్రయోగం బెడిసికొట్టిందా? కూటమి విజయంపై బెట్టింగ్స్ విషయంలో ఫ్యాన్ పార్టీ పెద్దలు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ప్రకాశం జిల్లాలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్చినా ఫలితాలపై మాత్రం ఆశలు సన్నగిల్లాయనే టాక్ నడుస్తోంది. ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికల్లో చేసిన కోట్ల రూపాయల ఖర్చును తిరిగి రాబట్టుకునే పనిలో కొంతమంది వైసీపీ అభ్యర్థులు ఉన్నారట. ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించకపోవడంతో టీడీపీ కూటమి గెలుపుపై బెట్టింగ్స్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వీచిన ఫ్యాన్ గాల్లోనూ 4 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నెగ్గారు. అనంతరం చీరాల సైకిల్ పార్టీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ పంచన చేశారు. పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే కొట్టిపాటి రవికుమార్, కొండపి నుంచి గెలిచిన బాల వీరాంజనేయ స్వామికి అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు ఎదురైన జగన్ అరాచక పాలనకు ఎదురొడ్డి నిలబడ్డారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలతో పాటు పార్టీ కేడర్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో కొందరికి స్థానచలనం కల్పించి మరికొందరిని మార్చడంతో సానుకూల ఫలితాలు వస్తాయని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు భావించారు. గెలిపే లక్ష్యంగా ఒక్కొక్క అభ్యర్థి 40 నుంచి 80 కోట్లు ఖర్చు చేశారట. కానీ పోలింగ్ నాటికి ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరిగింది. దీంతో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందనే అంచనాలతో ఆందోళన చెందుతున్నారు. కోట్ల రూపాయల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు చందంగా అవుతుందేమో అనే టెన్షన్లో ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కోట్లు కుమ్మరించిన వైసీపీ అభ్యర్థులకు ఫలితాలు అనుకూలంగా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సొమ్మును రాబట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందంటూ కొంతమంది వైసీపీ అభ్యర్థులు పందాలు కాస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి పార్టీల గెలుపుపై వైసీపీ అభ్యర్థులు బెట్టింగులు వేయటం ఫ్యాన్ పార్టీ పెద్దలకు జీర్ణించుకోలేని పరిణామంగా మారింది. టీడీపీ కూటమి గెలుపుపై పందాలు పెట్టిన కొందరు ఫ్యాన్ పార్టీ క్యాండిడేట్స్ ను పార్టీ అధిష్టానం ప్రశ్నించినట్టు సమాచారం. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు కూడా గట్టిగానే సమాధానం చెప్పారనే టాక్ నడుస్తోంది. గెలిచే అవకాశం లేకపోవడంతో సంపాదించుకునే ఛాన్స్ లేదనే వాదాన్ని వినిపించారు. తాము ఓడిపోయినా పార్టీ అధికారంలోకి వస్తే ఏదోలా నెట్టుకొద్దామని భావించినా అది కూడా మిథ్యేనని తాడేపల్లి ప్యాలెస్ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. మొత్తం మీద ఎన్నికల్లో ఖర్చు చేసి పోగొట్టుకున్న సొమ్మును తిరిగి సంపాదించుకోవాలనే లక్ష్యంతో కొందరు వైసీపీ అభ్యర్థులు టీడీపీ కూటమి గెలుస్తుందని పందేలు కాయటం అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారింది.